దీనికి డిజర్వ్డ్, నువ్వు నీకు లేట్గా వచ్చింది అవకాశం, మనం అందరూ కలుపుదాం, మనం పని చేసుకుందాం. నేను కూడా నా సైడ్ నుంచి ఎవరికి ఏం లోటు లేకుండా వాళ్ళకి ఏదైతే నా దగ్గర నుంచి సహకారం కావాలో దాన్ని నేను దాదాపుగా ఫుల్ఫిల్ చేయడానికి నేను సిద్ధంగా. మేము జిల్లాల వారీ చూస్తున్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఎంపీ క్యాండిడేట్ ఫోటో, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫోటోతో ప్రచారాలు చేస్తున్నాం. ఇక్కడ ఎంతవరకు అట్లా కనిపించట్లేదు. అంటే కొన్ని అసెంబ్లీలో అవుతున్నాయండి కలిపి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదా, ఇవాళ కూడా క్యాండిడేట్ మారుతాడు, ఎవరు వచ్చేస్తారంటే వాళ్ళు కూడా నాతో పర్సనల్, నేను వాళ్ళ వెహికల్ మీద తిరుగుతున్నా, వాళ్ళతో కలిపి గ్రామాలు తిరుగుతున్నా. అది ఎప్పుడు అభ్యర్థి ఒకసారి అఫీషియల్గా పక్కా అయిపోతాడో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాపం చాలామంది అభ్యర్థులు నేను గమనించానండి, ఆల్మోస్ట్ వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు ఫోటోలతో వాళ్ళు మెటీరియల్ రెడీ చేసేసుకున్నారు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే నాకు గదిలోకి తీసుకెళ్ళి ఆయనతో కలిపి ముద్రించినటువంటి పోస్టర్లో అవి నాకు చూపెట్టారు. ఇప్పుడు మళ్ళీ శ్రీనివాసవరంతో వెయ్యాలి, మళ్ళీ నేను ఉంటానా పోతానా అని ఇది రోజు నడుస్తుంది. సరే, ఇది ఏదో 1-2 రోజుల్లో క్లియర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు నా ప్రచారాలు అయితే నేను ప్రచారాలు అవి కూడా నాకు స్టార్ట్ అయినాయండి. మా ఇద్దరు అన్ని చోట్ల ఉంటాయి. ఆల్రెడీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు మా కార్యకర్తలు వెళ్తున్నారు అన్ని చోట్లకి, అన్ని గ్రామాల్లోకి, 2 కలిపే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఈ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ అయిపోతే మేము కలిపే వెళ్తాం. ఒకే వెహికల్ మీద ఉంటాం, ప్రతి ప్రచార రథాల మీద మేము ఇద్దరం ఉంటాం, ప్రతి పాంప్లెట్లో మేము ఇద్దరం ఉంటాం. ఆ రకంగానే ముందుకెళ్తాం. ఎవరు కన్ఫర్మ్ చేసి చెప్పాలి వాళ్ళకి? పార్టీ రాష్ట్ర నాయకత్వమా, జాతీయ నాయకత్వమా, లేకపోతే ఇదే ఫైనల్ అని చెప్పాలా? మొన్న సిద్ధార్థనాథ్ సింగ్ గారు వచ్చారండి గత వారం భీమవరం, మీరు చూసే ఉంటారు. ఆయన వేరే క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు, మీటింగ్లో చెప్పారు. ఇది ఏదో మా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారం తప్పించి ఇది మారదు. నరేంద్ర మోడీ గారు స్వయంగా ప్రపోజ్ చేశారు.